ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబల్ స్మార్ట్ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు గురువారం ఆగస్టు 15న 11 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రెండో రోజు శుక్రవారంకి వచ్చేసరికి 2 కోట్లకు పడిపోయింది. ఇక నిన్న శనివారం మూడో రోజు కూడా మరో 2 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 3 రోజుల్లో డబల్ స్మార్ట్ సినిమా 15 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 9 కోట్లు ఉంది. ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 48 కోట్లకు కొంటే 9 కోట్లు వెనక్కి వచ్చాయి. 3 రోజుల్లో మరో 39 కోట్లు వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా 39 కోట్లు షేర్ రావాలి అంటే ఆల్మోస్ట్ 80 కోట్లు గ్రాస్ రావాలి. సినిమాకు వచ్చిన టాకు, రివ్యూస్ని బట్టి చూస్తే ఇక అది కష్టమే. ఈరోజు ఆదివారం, ఈరోజు కూడా మరో 2 కోట్లు గ్రాస్ రావచ్చు. సినిమా కమర్షియల్గా బిగ్గెస్ట్ డిజాస్టర్ కాబోతుంది మన రామ్ అండ్ పూరి జగన్నాథ్కి. నేను సినిమా చూశాను, నాకు కూడా నచ్చలేదు సినిమా. అసలు ఏమాత్రము జాగ్రత్తగా తీయలేదు, అసలు ఏమాత్రం ఎంటర్టైనింగ్గా లేదు, ఏమాత్రం నచ్చలేదు నాకు. అందులోనూ పోటీలో మన మిస్టర్ బచ్చన్ ఉంది, దానికి కలెక్షన్స్ లేవు. ఈ సినిమా బాగుందన్నారు, నేను కూడా చూడలేదు. ఆ సినిమా కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ఇంకా పోటీలో తంగలాన్ ఉంది, ఇంకా మరి హిందీ నుంచి స్త్రీ 2 ఉంది, ఖేల్ ఖేల్ మే ఉంది, అండ్ వేదా ఉంది. అలా 7 సినిమాలు పోటీ పడ్డాయి 15 ఆగస్టుకి. కానీ మన డబుల్ స్మార్ట్ కలెక్షన్స్ మాత్రం దారుణంగా పడిపోయి, ఓపెనింగ్ ఒకటి బాగానే తీసుకొనింది కానీ మిగతా 2 రోజుల్లో రాలేదు. ఈ రోజు కూడా ఇక 2 కోట్లు రావచ్చు. సినిమాకి భారీ నష్టాలు మిగిల్చబోతుంది ఈ సినిమా. అది మన రామ్ పోతినేని పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన డబుల్ స్మార్ట్. రిలీజ్ అయిన మొదటి 3 రోజుల్లో 15 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 9 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 48 కోట్లకు కొంటే 9 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 39 కోట్లు వెనక్కి రావాలి హిట్ అవ్వడానికి. 39 కోట్లు అంటే ఆల్మోస్ట్ 80 కోట్లు గ్రాస్ రావాలి. ఇక అది రానట్టే. సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్. ఓకే, బాయ్.